రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలోని అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. జిల్లాలోని అనంతగిరి మండలం జీనపాడు వద్ద రైవాడ జలాశయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మృతుడు జీనపాడుకు చెందిన జీవన్ గా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం స్థానికులు పోలీసుల సహాయంతో గాలిస్తున్నారు. ఫారెస్ట్ వాచర్ అప్పలరాజుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు రైవాడ జలాశయం అవతల వైపు అటవీ ప్రాంతానికి నాటు పడవపై వెళ్లారు. అదే పడవలో తిరిగి ఒడ్డుకు వస్తున్న సమయంలో మరికొంత సమయంలో గమ్యం చేరుకుంటారనే క్రమంలో తీవ్ర అలలకు నాటు పడవ బోల్తా పడింది. ఇక పడవలో ఉన్న జలద ప్రసాద్ ఒడ్డుకు చేరుకోగా ముగ్గురు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. గంజి జీవన్ మృతదేహం వలలో లభ్యం కాగా మరో ఇద్దరు ఫారెస్ట్ వాచర్ అప్పలరాజు, దబర రమేష్ కోసం గాలిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కాకినాడ జిల్లా ప్రతినిధి దుర్రాని ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్రాని, చెప్పండి, దీనికి సంబంధించి ఏపీలోని అల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది అనేది పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు మల్లిపురం మండలం జరిగింది. సింపల్మూరి బీచ్ లో విషాదం జరిగింది చెప్పుకోవాలి. వాస్తవంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎంత చెప్పినా సరే సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు కానీ వారికి నియంత్రణ లేకపోవడంతో, అంటే ఆటపాటలో మునిగిపోయి ఎంత పెద్దలకి జాగ్రత్తలు చెప్తున్నా తీసుకుపోవడంతో ప్రమాదం జరిగింది. నలుగురు స్నేహితులు స్నానాన్ని దిగి ముగ్గురైతే సురక్షితంగా మహిమరాజు, తెన్నేటి మహిమరాజు బబులు అంటారు. ఆ కుర్రాడు 14 సంవత్సరాల కుర్రాడు గల్లంతవడం మాత్రం చాలా విచారంగా చెప్పాలి. ఎందుకంటే స్థానిక యువకులు నీటిని చూస్తే ఉత్సాహంగా చెలరేగిపోతూ ఉంటారు. అయితే సముద్రంలోకి ఎంత లోతు ఉందో తెలియకపోవడం, ఇది కేవలం సముద్రంతో కాకుండా జలపాతాలు ఎక్కడ ఉన్నా కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే నీటిని చూసిన వెంటనే వచ్చే హుషారు కానీ ఉత్సాహం కానీ లేకుండా చేయడంతో పరిస్థితి ఏర్పడుతున్నాయని చెప్పాలి. వాస్తవంగా సముద్రంలో స్నానం దిగిన యువకులందరూ కూడా, అంటే వీరైనా కాదు ఎవరైనా సరే, లోతుకు వెళ్లి కేరింతలతోటి తాము ఎంత లోతుకు వెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో చూసుకుంటే కనుక ఈ నలుగురు యువకులు కూడా పందాలు వేసుకున్నట్టుగా ఎంత లోపలికి వెళ్తే అంత గొప్పగా వీరు ఉత్సాహంగా జలగలాడుతూ లోపలికి వెళ్లారు. అయితే ఉవ్వెత్తున ఈసుపడిన కెరటం వీరిని లోపల లాక్కోవడం, ముగ్గురు కుటుంబాలు మాత్రం సురక్షితంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎవరైతే బబ్లు అనే కుర్రాడు 14 సంవత్సరాలు ఎంతో భవిష్యత్తు ఉన్న కుర్రవాడు వెళ్తున్నా ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది. వాస్తవంగా చూసుకుంటే ఈ మోరి గ్రామం మాత్రం తగినటిపల్లి గ్రామస్తులు చాలా తీవ్రంగా విషాదంగానే ఉన్నారు. ఎందుకంటే ఉత్సాహంగా కుర్రాడు నలుగురితో కలిసి తిరిగేవాడని, ఈ స్నానం కూడా వాళ్ళకి అలవాటేనని, అయితే ఇటువంటి విషాదం చోటు చేసుకుందని వాళ్ళు బోర్ని వినిపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు అయితే కనుక తాము 10th క్లాస్ వస్తున్న యువకుడు ఇలాగా చనిపోవడం మాత్రం చాలా బాధకంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికైనా సరే, అంటే ఏదైనా సరే జలగలాపేటప్పుడు కొన్ని సురక్షిత పద్ధతులు పాటించాలి, యువకులు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే ఇవేమీ తీసుకోకుండా ఎన్ని రక్షణ ఏర్పాట్లు చేస్తున్నా సరే ఈ ఆదివారం కావడంతో ఎక్కువగా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఒక్కో సందర్భంలో చూసుకుంటే కనుక ఈ జలగలాటల్లో కూడా యువత మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పాలి. మొత్తం ఎక్కువ కావడంతో ఇటువంటి ధర్మాణాలు జరుగుతున్నాయి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దుర్రాని.